ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమ కీమ జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్స్ అవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్ లో పట్టం, చివరికి అది బ్రేకప్ కావడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న శృతి హాసన్ ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. రిలేషన్షిప్స్ అంటే నాకిష్టం, ఆ ప్రేమ అనుబంధాలు నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా ఉందని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్, సారిక గురించి మాట్లాడుతూ తను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మా నాన్న ఈ ప్రపంచంలోని ఉత్తమ జంటని భావించాను. ఇద్దరూ కలిసి పనిచేసుకునేవారు, కలిసే సెట్స్ కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబం అంతా బాధపడ్డాం. కలిసి ఉండటానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు. అయినా బలవంతంగా కలిసి ఉండటం కన్నా విడిపోతూనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాకు కూడా మంచిదని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2 లోను భాగం కానుంది. కాగా కమల్ సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతురు జన్మించారు. 2004లో కమల్ సారిక విడాకులు తీసుకున్నారు.